టాలీవుడ్ నిర్మాతలకు ఐబొమ్మ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మీరు ఐబొమ్మ మీద ఫోకస్ పెడితే మేము ఎక్కడ ఫోకస్ పెట్టాలో అక్కడే పెడతామంటూ ఒక నోట్ని రిలీజ్ చేసింది అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో. అయితే మీరు అంటే థియేటర్లకి ప్రింట్ ఇచ్చిన తర్వాత కెమెరా ప్రింట్స్ మీద దృష్టి పెట్టకుండా ఈ యొక్క ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తున్నారు, అందుకోసం అని చెప్పేసి మా మీద ఫోకస్ పెడుతున్నారు. సో ఇది ఖచ్చితంగా పెద్ద తప్పు చేస్తున్నారు మీరు. మేము ఓన్లీ మన తెలుగు వాళ్లకు అందుబాటులో ఉంటాము అంతే, ఇంకా ఎవ్వరికి కూడా వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఎక్కడ కూడా మేము అందుబాటులో ఉండము. అది కూడా మేము ఎలాంటి ఫోన్ నంబర్ కానీ ఎలాంటి లింక్స్ కానీ అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ కానీ ఏది కూడా మా వెబ్సైట్ అనేది అడగదు. జస్ట్ ఫ్రీగా సినిమాలు మాత్రమే అందిస్తుంది. అది కూడా ఎలాంటి అంటే సబ్స్క్రిప్షన్ ఉంటుంది కొంతమందికి, అదేవిధంగా కొంతమంది డబ్బులు అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఏది కూడా ఉండదు. జస్ట్ మా ఒక వెబ్సైట్ని కొంతమందికి అంటే చాలామంది సినిమాలు థియేటర్లో చూడలేని వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పెట్టేసి మేము టికెట్ తీసుకోవాలి సినిమాని చూడాలనే విధంగా ఎవరు కొంతమందికి ఉండదు. తినడానికి తిండి కూడా లేనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సినిమాలు అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఫ్రీగా సినిమాలు అందిస్తూ ఉన్నాం. సో అలాంటిది మీరు మా మీద ఫోకస్ పెట్టడం అసలు కరెక్ట్ కాదు అనే విధంగా అయితే వాళ్ళు చాలా గట్టిగానే ఇంత పెద్ద నోట్ని రిలీజ్ చేశారు. సో మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు రీసెంట్గానే అతిపెద్ద ముఠాని పట్టుకున్నారు. సో ఈ మధ్య కాలంలో పైరసీ భూతం అనేది చాలా పెరిగిపోయింది. సినిమా రిలీజ్ అయిన ఒక్క 2-3 గంటలకే హెచ్డి ప్రింట్లు బయటకు వస్తూ ఉన్నాయి. హెచ్డి ప్రింట్లు బయటకు వచ్చి ఇంకా సినిమా మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రింట్లు అనేవి ఆటోమేటిక్గా బయటికి రావడం, అందరూ కూడా దానికే అట్రాక్ట్ అయిపోవడం, ఇటు థియేటర్లకు వచ్చి సినిమా చూడడం ఆపేయడం, ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఓ పెద్ద సినిమాలు ఇంకా మంచి మౌత్ టాక్ ఉండి మంచి బజ్జినటువంటి సినిమాలు మాత్రమే బాగా ఆడుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కువ మంది వచ్చి థియేటర్లో చూస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకా మిగతా అన్ని సినిమాలకు కూడా రిలీజ్ అయిన 2-3 గంటల్లోనే హెచ్డి ప్రింట్ బయటకు వస్తుందంటే మరి ఎంత యాక్టివ్గా ఈ యొక్క ముఠాలు రెడీగా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. బట్ వాళ్ళకు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి ఇదంతా కూడా చేస్తూ ఉన్నారో. ఇంత పెద్ద సినిమాలు ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు చేస్తూ ఉంటే కనీసం ఈ మాత్రం కూడా సెక్యూరిటీ ఎందుకు తీసుకోవట్లేదు సినిమా నిర్మాతలు అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు మరి ఈ మాత్రం కూడా సెక్యూరిటీ లేకపోతే ఇలా హెచ్డి ప్రింట్లు సినిమా రిలీజ్ అయిన 2-3 గంటలకే ఏ విధంగా బయటకు వస్తున్నాయి. సో మరి ఆ ముఠాన్ పట్టుకున్న తర్వాత పోలీసులు కొన్ని వివరాలు చెప్పారు. కొంతమంది డైరెక్ట్గా థియేటర్లోనే చూసినప్పుడు ఫోన్లలో ఒక స్క్రీన్ని రికార్డ్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే మరి ఎక్కడి నుంచి తీస్తున్నారు ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే ఐబొమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకు స్టార్టింగ్లోనే ఆ పాయింట్ ఉంది. ఏదైతే మనకు డిస్ట్రిబ్యూటర్స్కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టినట్టు కెమెరా ప్రింట్స్ని తీసిన వాళ్ళ మీద కాకుండా, అంటే కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు, వచ్చేసి డైరెక్ట్గా ఐబొమ్మ మీద పడేస్తున్నారు, వీళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి. మీరు కంప్లీట్గా మా హిస్టరీ అంతా కూడా చెక్ చేసుకోండి. ఏ ఒక్క చోట కానీ మేము విధంగా ఎవరికైనా సబ్స్క్రిప్షన్ కానీ డబ్బులు కానీ ఫోన్ నెంబర్ కానీ ఇంకేదైనా అడిగి ఉంటే సో ఖచ్చితంగా మీరు ఆ విధంగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ అవి ఏవి కూడా ఉండవు. డైరెక్ట్గా ఫ్రీగా సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటారు ప్రేక్షకులు మాత్రం, అంతే సో అంతకు మించి ఇంకా ఏది కూడా ఇందులో మతలబులు కానీ ఇంకా ఏవి కూడా ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఓవరాల్గా టాలీవుడ్ నిర్మాతలందరికీ కూడా ఈ యొక్క ఐబొమ్మ నుంచి మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీరు మా యొక్క ఈ ఐబొమ్మ మీద ఫోకస్ పెడితే మేము ఎక్కడ ఫోకస్ పెట్టాలో అక్కడ పెడతామని చెప్పేసి. సో మరి నిర్మాతలు దీనికి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.